హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధ దేవాలయం పేరు శ్రీ 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 పొలిమేర వీరాంజనేయ స్వామివారి దేవాలయం, పావులూరు గ్రామం. ఈ పావులూరు గ్రామం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇంకొల్లు నుండి 4 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన చీరాల నుండి 29 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ దేవాలయం శ్రీ 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 శృంగేరి పాలిత శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం వారిచే పాలించబడుతున్న శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం స్థల పురాణానికి వస్తే, ఒకప్పుడు కీకా అరణ్యమని ఈ ప్రదేశంలో ఒక ముని దుష్టగణాలు రాక్షస మొక్కల్ని అరకట్టడానికి హనుమత ఉపాసన చేశారని చెప్తారు. రేగడి మన్నుపై జలాన్ని సంప్రోక్షణ చేస్తూ హనుమంత బీజాక్షరాలను రాస్తూ అష్టదిగ్బంధనం చేసి మారుతి ప్రతిమకు రూపుకల్పించారని అంటారు. ఆ ప్రతిమను ఇప్పుడున్న వీరాంజనేయ స్వామి ప్రదేశంలో ప్రతిష్ఠించారని అంటారు. అయితే నిత్యాభిషేకాల వల్ల ఆ మట్టి ప్రతిమ కరిగిపోయింది. ఆ తరువాత ఇదే ప్రదేశంలో నాగజముడు పొదల మధ్య ఆంజనేయుడు స్వయంభూగా అవతరించాడని చెప్తారు. నాగజముడు పొదలపై గరుడ పక్షులు ప్రదక్షిణాన్ని గమనించిన ఇంకొల్లు పావులూరు వాసులు స్వామివారిని కనుగొన్నారు. తదనంతరం స్వామివారిని ఊరి పొలిమేరలో నిర్మింపజేశారు. గర్భాలయ రహితంగా ఉండే వీరాంజనేయ స్వామి విగ్రహం ఎన్నో ప్రత్యేక లక్షణాలతో బాసిల్లుతుంది. స్వామివారి మూల విరాట్పై ఒక భవ్య మందిరాన్ని నిర్మించాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. అది ఇష్టం లేక ఆ పవనసుతుని దివ్య ప్రకంపనలతో పైకప్పు కూలిపోతూ ఉండేది. అందుకే పైకప్పు మినహా మిగతా దేవస్థానం అంతా నిర్మింపజేశారు. ఇక్కడ స్వామివారికి ఆకు పూజ ప్రత్యేకమైనది. ఆ పూజ రేట్ల వివరాలు అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఆకు పూజకైతే 50 రూపాయలు, అష్టోత్తరం అయితే 20 రూపాయలు, అన్నప్రాసన చేసుకోవాలనుకుంటే 100 రూపాయలు, పొంగలికి 30 రూపాయలు, తలనీలాలు సమర్పించాలనుకుంటే 10 రూపాయలు. మనం ఏదైనా కొత్తగా బండ్లు కొనుక్కున్నా, లారీ, బస్సు అలాంటివి ఏదైనా సరే ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయండి. ఎవరైనా సరే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏ కొత్తవి కొనుక్కున్నా గానీ ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పూజలు చేయిస్తూ ఉంటారు. దానికైతే 100 రూపాయలు, ట్రాక్టర్లు, కార్లు, ఆటోకి దేనికైనా 100 రూపాయలు, మోటార్ సైకిల్కి అయితే చిన్న మన బండ్లకైతే 30 రూపాయలు. మన దేవస్థానంలో వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. వివాహానికైతే ఇక్కడ 500 రూపాయలు రుసుము చెల్లించాలి. అలాగే మన దేవస్థానంలో స్వామివారే కాకుండా స్వామివారి వెనుక శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ స్వామివారి దేవాలయం కూడా ఉన్నది. ఈ దేవాలయం కూడా స్వామివారి వెనకే ఉంటుంది. అవే కాకుండా ఇంకా గుడి వెనక శివాలయం కూడా ఉందండి. మన దేవాలయంలో ప్రతి మంగళ శనివారాలు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దేవాలయానికి ఇరువైపులా ఉచిత అన్నదానాన్ని అయితే పెడుతూ ఉంటారండి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెడుతూనే ఉంటారు. ఇవే కాకుండా మన దేవాలయంలో పైన చుట్టూరు మన రాములవారి చరిత్ర ఎలా జరిగింది అనేది బొమ్మల రూపంలో చూపించారండి. ఒక్కసారి అయితే ఇలా చూడండి. మన రాములవారు మొదటి నుంచి చివరి దాకా మొత్తం అన్నీ ఇలా బొమ్మల రూపంలో మన దేవాలయంలో అయితే చూడవచ్చు. హనుమంతుల వారు మన రాముల వారిని ఎలా కలిశారు, తర్వాత రాముల వారి పెళ్ళి, తర్వాత రావణుడి సంహారం, ఇవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో బాగా అయితే మన దేవాలయంలో చూడవచ్చు.
మీకు ఈ దేవాలయం నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.